హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. రాధ తనను ఇంటి నుంచి వెళ్ళిపోమంటున్న రామచంద్రయ్యతో ఒక విత్తనాన్ని భూమి తిరస్కరిస్తుందా, ఒక ఆవు తన దూడను వెళ్ళమంటుందా, ఒక గురువు తన శిష్యురాల్ని వెళ్ళగొడతారా అని అడుగుతుంది. రామచంద్రయ్య, ఇది వెళ్ళగొట్టడం అనుకుంటే బాధ అనిపిస్తుంది, నీ మంచికే చెప్పాననుకుంటే నీకే మంచి జరుగుతుంది అంటాడు. నన్ను గురూజీ అని ఒకసారి కూడా అనలేదేంటి, గురువును వదిలేస్తున్నావా అని అడుగుతాడు. రాధా, వెళ్ళమని మీరే అంటున్నారు, ఇక్కడ పడిన నిందకు భయపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఆ నింద నిజమవుతుంది కదా సార్ అంటుంది. రామచంద్రయ్య, బయటకు వెళ్ళి కూడా నిజం నిరూపించుకోవచ్చు కదా అంటాడు. రాధా, ఇదే మీ కూతురైతే ఇలాగే వెళ్ళమనేవారా అని అడుగుతుంది. రామచంద్రయ్య, ఖచ్చితంగా వెళ్ళమనేవాడిని అంటాడు. నా కూతురైతే నేను చెప్పేది వినేది కదా, అయ్యో మా నాన్న నా మంచి కోసమే చెప్తున్నాడు అనుకునేది కదా అంటాడు. రాధా, మీరు నన్ను కూతురు అన్నందుకైనా మీ మాట కాదనేదాన్ని కాదేమో సార్, కానీ నా వెనక ఒక నమ్మకం ఉంది. నా నిందను తన నిందగా భావిస్తూ, నా అవమానాన్ని తన అవమానంగా భావిస్తున్న నిలువెత్తు మనిషి నాకు అండగా ఉన్నాడు సార్. తను నా కష్టాలకి అడ్డుగోడుగా నిలుస్తాడు, నా బాధలకు బాధ్యత వహిస్తాడు. ఎవరని అడగరా అంటూ విక్రమ్ కృష్ణ గారు అంటుంది. ఇంత జరిగినా, ఇంతమంది ఇన్ని మాటలన్నా నేను ఎందుకు ఇంట్లో ఉన్నానో తెలుసా, తనొక్కడే నన్ను నమ్ముతున్నాడు కాబట్టి అంటుంది. గుడ్ నైట్ గురూజీ అని చెప్పి రాధ వెళ్ళిపోతుంది. దుర్గా రాధను ఆటోలో తీసుకొస్తున్నప్పుడు రాధతో కలిసి తీసుకున్న సెల్ఫీని విక్రమ్ కృష్ణకు సెండ్ చేస్తాడు. ఆ ఫోటోలో రాధ ఆటో వెనక సీట్లో కంఫర్ట్గా కూర్చుని హ్యాపీగా ఉంటుంది. దుర్గా విక్రమ్ కృష్ణకు కాల్ చేసి, హలో పోలీస్ ఆఫీసర్, దుర్గాగాడిక్కడ గొప్ప ప్రేమికుడు అంటాడు. నేను పంపిన ఫోటో చూసే ఉంటారు కదా, తేరుకున్నావా అని అడుగుతాడు. మాట్లాడొచ్చు కదా అంటూ షాక్లో ఉన్నావా అంటాడు. పోనీ తర్వాత మాట్లాడనా అంటాడు. పోలీసు కదా, తట్టుకునే ఉంటావులే అంటూ, అయినా పెళ్ళాం ఇంకొకరితో షికార్లు చేస్తూ ఉంటే ఆ ఇంకొకడు పెళ్ళాం మాజీ ప్రియుడైతే ఎంత పెయిన్ ఉంటుందో కదా ఆఫీసర్ అంటాడు. ఫోటోలో మా జోడి ఎలా ఉంది అంటూ, నీకంటే రాధ పక్కన నేనే బాగున్నాను కదా అంటాడు. వరుసకి నువ్వు బ్రదర్వే కదా బ్రదర్ అంటూ, ఈరోజు నీకు నిద్ర పడుతుందో లేదో, మందు అలవాటుందా, 2 పెగ్గులేసి పడుకో అంటాడు. బ్రదర్, ఈ నంబర్ సిమ్ కార్డు ఈ కాల్ అవగానే తీసి పారేస్తాను, ఈ నంబర్ ట్రేస్ చేయడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయకు అంటాడు. ఈరోజు రాధ కట్టుకున్న చీర సూపర్గా ఉంది కదా బ్రదర్ అంటాడు. ఉంటాను బ్రదర్ అంటూ, 1 కాకపోతే 2, 2 కాకపోతే 3 పెగ్గులేసి పడుకో, నిద్ర పట్టాలి కదా నీకు అంటూ బై బై బ్యాడ్ డ్రీమ్స్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. విక్రమ్ కృష్ణ కోపంగా ఫోన్ని విసిరేస్తాడు. అప్పుడే రాధ విక్రమ్ కృష్ణ దగ్గరకు వస్తుంది. విక్రమ్ కృష్ణతో, మీరెప్పుడొచ్చారు అంటూ, మీరెప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నాను అంటుంది. ఈరోజు జరిగింది తెలిసిందా అని అడుగుతుంది. విక్రమ్ కృష్ణ తెలిసింది అంటాడు. రాధ, ఇంట్లో అందరూ ఎలా మాట్లాడారో తెలుసా అంటుంది. విక్రమ్ కృష్ణ తెలుసు అంటాడు. రాధ, అందులో నేను చేసిన తప్పేంటి మీరే చెప్పండి అంటుంది. విక్రమ్ కృష్ణ, నిజంగానే నీకు తప్పనిపించట్లేదా అంటాడు. రాధ షాక్ అవుతూ ఏమంటున్నారు అంటుంది. విక్రమ్ కృష్ణ, ఇంటి ముందు సెక్యూరిటీ పెట్టింది నీకోసమే కదా రాధ, నీ సేఫ్టీ కోసమే కదా, అయినా చెప్పకుండా బయటకు వెళ్ళడం ఏమిటి, నాకు ఫోన్ చేసి చెప్పాలనిపించలేదా, అవసరం లేదనిపించిందా, చెప్తే వద్దంటాననుకున్నావా అంటాడు. రాధ కాదండి అంటుంది. వాళ్ళందరూ తిట్టారని మీకు చెప్పాలనుకున్నాను అంటుంది. విక్రమ్ కృష్ణ, తిట్టారంటే తిట్టరా అంటాడు. మొన్ననే మీ నాన్న దగ్గరికి నేను తీసుకెళ్ళాను కదా, అప్పుడే మళ్ళీ వెళ్ళడం ఏమిటి, సరే వెళ్ళావు, పోలీసులతో రావచ్చు కదా, ఎందుకు వదిలేసి వచ్చావు అంటాడు. రాధ, టైర్ పంచర్ అయింది, అప్పుడే ఆటో వచ్చింది, ఆటోలో కూర్చున్నాను అంటుంది. విక్రమ్ కృష్ణ, రాధా, నువ్వు ఎక్కింది విమానం కాదు కదా, ఆటోలోనే కదా, ఆటో డ్రైవర్ మొహానికి మాస్క్ ఏమీ లేదు కదా, మరి ఆటో డ్రైవర్ దుర్గా అని నువ్వు గుర్తుపట్టలేదా, గుర్తుపట్టి కూడా ఆటోలోంచి దిగలేదంటే ఏంటర్థం అని అడుగుతాడు. రాధా, మీరు ఏమని అనుకుంటున్నారు అని అడుగుతుంది. విక్రమ్ కృష్ణ, నేను ఏమనుకుంటున్నాను అది కాదు ముఖ్యం, నీ మనసులో ఏముందో నాకు అర్థం కావట్లేదు. వెహికల్ పంచర్ అవుతుంది, అప్పుడే ఆటో వస్తుంది, ఆటోలో దుర్గా వస్తాడు, కానీ నువ్వు చూడవు, చాలా బాగుంది, ఇవన్నీ నువ్వు చేస్తావు, నేను అమాయకంగా నమ్మాలి, అబద్ధం చెప్తే అతికినట్లు ఉండాలంటారు అంటాడు. రాధా, నేను అబద్ధం చెప్తున్నానంటున్నారా అని అడుగుతుంది.
విక్రమ్ కృష్ణ నిజం చెప్పట్లేదు అంటున్నాను అంటాడు. రాధ నేను నిజంగా ఆటోలో ఉన్న దుర్గని చూడలేదండి అంటుంది. విక్రమ్ కృష్ణ నువ్వు చెప్పినట్లే దుర్గని చూడలేదనుకున్నాము. చూశాక ఆటోలోంచి దిగిపోవచ్చు కదా అంటాడు. రాధ దిగకుండా ఆటో స్పీడ్గా పోనిచ్చాడు అంటుంది. విక్రమ్ కృష్ణ మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ ట్రాఫిక్ సిగ్నల్స్ అడ్డు రాలేదా అని అడుగుతాడు. రాధ అక్కడ కూడా ఆగకుండా పోనిచ్చాడు అంటుంది. అయినా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? మీరు నన్ను నమ్మడం లేదా అని అడుగుతుంది. విక్రమ్ కృష్ణ నమ్మకం అనేది చాలా విచిత్రమైన పదం రాధ. ఒక కాగితం మీద సంతకం చేసి 365 రోజుల అగ్రిమెంట్కి కట్టుబడ్డావు. 3 చక్రాల ఆటో విషయంలో నమ్మకం సడలిపోయింది. చివరిగా ఒకే ఒక ప్రశ్న రాధ. వాడు నిన్ను ఎత్తుకెళ్ళాలి, కిడ్నాప్ చేయాలి, కానీ భద్రంగా తీసుకొచ్చి ఇంటి దగ్గర ఎందుకు దింపాడు? నువ్వు ఒంటరిగా దొరికితే సంబరపడిపోవాలి కదా. తీసుకొచ్చి ఇంటి దగ్గరే దింపాడు అంటే ఏంటి అర్థం? ఇప్పుడు చెప్పు, ఎవరిని నమ్మాలి, దేన్ని నమ్మాలి, ఏది నమ్మాలి? అయినా నీ జీవితం నీ ఇష్టం రాధా అంటూ విక్రమ్ కృష్ణ కోపంగా వెళ్ళిపోతాడు. రాధ విక్రమ్ కృష్ణ మాటలు గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది. ఒక పేపర్ మీద రాసిపెట్టి రాధ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఇక తెల్లవారి సాంబయ్య సీను మోనాలిసా దగ్గరకు వచ్చి రాధమ్మ ఎక్కడా అని అడుగుతారు. మోనాలిసా ఇంకా లేవలేనట్టుంది బాబాయ్, పొద్దుటి నుంచి కనిపించలేదు అంటుంది. సాంబయ్య రాధమ్మ ఉదయాన్నే లేవకపోవడం అనే ప్రసక్తే లేదు అంటాడు. మోనాలిసా లేచే ఉంటారు, నేనే చూడలేదు అంటుంది. సాంబయ్య రాధమ్మ చేతితో ఒక మంచి టీ పంపించమ్మా, ఈలోగా మేము గ్రౌండ్లో రౌండ్స్ వేస్తూ ఉంటాము అంటాడు. మోనాలిసా అలాగే బాబాయ్ అని చెప్పి వెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడే లవంగం ఎక్కడికి వెళ్తున్నావు మోనాలిసా అంటూ మోనాలిసా దగ్గరకు వస్తాడు. అలా సరదాగా కూర్చుని కబుర్లు చెప్పుకుందామా అంటాడు. సాంబయ్య సీనుతో బుద్ధుందరా నీకు, పని చేయడానికి వచ్చామా గాడిదలు కాయడానికి వచ్చామా గాడిద అంటూ తిడతాడు. లవంగం సార్ నన్ను అన్నారా అని అడుగుతాడు. సాంబయ్య అయ్యయ్యో మిమ్మల్ని ఎందుకు అంటాను సార్, అసలే మీరు యూత్కి ఐకాన్ లాంటి వారు అంటూ అవును నీ పేరేంటి అంటాడు. లవంగం అని చెప్తాడు. సాంబయ్య అదేంటి విచిత్రంగా ఉంది అంటాడు. సీను ఇది ఓ పేరేనా అంటాడు. సాంబయ్య ఏం చేస్తుంటావు నువ్వు అని అడుగుతాడు. లవంగం ప్రేమిస్తుంటాను అంటాడు. సాంబయ్య వృద్ధాప్యపు పెన్షన్ తీసుకోవాల్సిన వయసులో నీకు ఈ ప్రేమ అవసరమా అంటాడు. నువ్వేమీ పనిచేయడం లేదని విక్రమ్ కృష్ణ సార్కి రిపోర్ట్ చేయాలి అంటాడు. లవంగం ప్రేమిస్తున్నాను కదా సార్ అంటాడు. సాంబయ్య నీ వయసుకి నువ్వు మాట్లాడే మాటలకు ఏదైనా సంబంధం ఉందా అంటాడు. లవంగం వయసుదేముందండి, మర్చిపోతే తగ్గిపోతుంది, అసలు ప్రేమంటే ఏంటో మీకు తెలుసా అంటాడు. సాంబయ్య పెద్దగా పరిచయం లేదులే అంటాడు. లవంగం ఒక అమ్మాయి అలా అలా నడుస్తూ ఉంటే గుండెల్లో అలా అలా వీణలు మోగుతుంటాయి అంటాడు. సాంబయ్య అది వీణ కాదు, నీ కీళ్ళ నరాలకి బ్యాక్గ్రౌండ్ స్కోప్ అంటాడు. నీ ఆధార్ కార్డు ఇవ్వు చెప్తాను అంటూ ఉంటే లవంగం ఎందుకు అంటాడు. సాంబయ్య నువ్వు ఏ శతాబ్దంలో పుట్టావో తెలుసుకుందామని అంటాడు. లవంగం నా కడుపులో ఏదో తేడాగా ఉంది, నేను ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళబోతూ ఉంటాడు. సాంబయ్య కడుపులో తేడా కాదు, కడుపే తేడాగా ఉంది అంటాడు. సీను నీ క్యారెక్టరే తేడాగా ఉంది అంటాడు. సాంబయ్య ఇక నుంచి మోనాలిసాని ఏమైనా అన్నావో నన్ను దాటి వెళ్ళాలి గుర్తుంచుకో అంటాడు. లవంగం ఓకే సార్ అంటూ మినిస్టర్తో జూమ్ మీటింగ్ ఉంది వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. సాంబయ్య మోనాలిసాతో వాడేమైనా వేదవేషాలు వేస్తే నాతో చెప్పు, వాడి తాట తీసేస్తాను అంటూ త్వరగా వెళ్ళి రాధమ్మ చేతితో చేసిన టీ పట్రా అంటాడు. మోనాలిసా వెళ్ళిపోతుంది. ఇక డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. వసుంధర దమయంతితో ప్రియ ఏది అని అడుగుతుంది. దమయంతి హెడేక్గా ఉందని పడుకుంది అని చెప్తుంది. నందగోపాల్ సునందతో రాధ టిఫిన్ చేసిందా అని అడుగుతాడు. సునంద ఇంకా లేదండి అంటుంది. నేను తన కోసమే చూస్తున్నాను, ఇంకా రాలేదు అంటుంది. విక్రమ్ కృష్ణ టిఫిన్ చేసేందుకు వస్తాడు. సునంద విక్రమ్ కృష్ణతో రాధ రాలేదేంటి, రాత్రి కూడా ఏమీ తినలేదు, వెళ్ళి పిలవరా అంటుంది. విక్రమ్ కృష్ణ సరే అంటూ లోపలికి వెళ్ళి రాధను పిలుస్తూ వెతుకుతూ ఉంటాడు. దమయంతి కోడిగుడ్డైనా కొబ్బరి నూనె కొనడం మానలేదన్నట్టు కోడలి కోసం ఆ దుర్గగాడు వచ్చినా సునందకేంటో కోడల మీద ఇంకా ప్రేమ పోలేదు అంటుంది. వసుంధర అంత తేలిగ్గా ఎలా పోతుంది దమయంతి, కొత్త కోడలు మైకంలో ఉన్నారు కదా, అంత త్వరగా పోదులే అంటుంది. నందగోపాల్ అత్తయ్య గారు మన ఇంటికి ఒక అమ్మాయి వస్తే తన్ని గౌరవించాలి కదా అంటాడు. వసుంధర చెప్పొచ్చారులేండి అల్లుడు గారు, గౌరవించదగ్గ వ్యక్తులు వస్తే తప్పకుండా గౌరవిస్తాము. టీ కొట్టు సోడా కొట్టు నుంచి తీసుకొచ్చి కోడలంటే ఈ ఇంటి పరువేమవుతుందో ఆలోచించారా అని అడుగుతుంది.
నందగోపాల్ అది కాదు అత్తయ్య గారు అంటూ ఉంటే సునంద వదిలేయండి అంటుంది. వాళ్లకు ప్రేమ లేదు, మనం ప్రేమగా ఉంటే చూసి ఓర్వలేరు అంటుంది. దమయంతి అవునులే సునంద, అత్తారిల్లు వదిలేసి పుట్టింట్లో తిష్ట వేసిన నీకన్నా ప్రేమల గురించి ఎవరికి బాగా తెలుస్తాయిలే అంటుంది. విక్రమ్ కృష్ణ రాధను ఇల్లంతా వెతికి రాధ లేదంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి రాధ ఎక్కడా కనిపించలేదు అంటూ నువ్వు త్వరగా టిఫిన్ పెట్టు, స్టేషన్కి వెళ్ళాలి అంటాడు. సునంద రాధ కనిపించకపోవడం ఏమిటిరా అంటూ కంగారు పడుతూ ఉంటుంది. విక్రమ్ కృష్ణ ఎక్కడికి వెళ్తుందమ్మా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అంటాడు. నందగోపాల్ రాధ కనిపించకపోతే అంత రిలాక్స్డ్గా మాట్లాడతావేంటిరా అంటాడు. సునంద నందగోపాల్ రాధ కోసం వెతుకుతూ ఉంటారు. సునంద విక్రమ్ కృష్ణ రూమ్లో రాధ ఉంచిన పేపర్ తీసుకుని చదువుతుంది. కంగారు పడుతూ విక్రమ్ కృష్ణని నందగోపాల్ని పిలుస్తుంది సునంద. అందరూ సునంద దగ్గరకు వస్తారు. విక్రమ్ కృష్ణ కూడా వస్తాడు. అను సునంద చేతిలో ఉన్న పేపర్ తీసి చదువుతుంది. నీతో కలిసి నేను ఉండలేను, అందుకే ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను, నన్ను క్షమించండి అంటూ రాధ రాసిన లెటర్ని చదువుతుంది. విక్రమ్ కృష్ణ అను దగ్గర ఉన్న పేపర్ తీసుకుని రాధ రాసింది చదువుతాడు. సునంద ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏమిటిరా, ఏమైందిరా, అసలు ఇలా చేసింది ఏంటిరా అంటుంది. దమయంతి అది అత్తయ్య గారు సంగతి అంటుంది. మొత్తానికి ఇంటికి పట్టిన పీడ పోయింది, ఇంట్లో ఏమైనా నగలు పోయాయేమో చూడండి అంటుంది. సునంద వదిన ఏం మాట్లాడుతున్నారు అంటుంది. దమయంతి పిచ్చిదానిలా మాట్లాడకు సునంద, రాధను నమ్మారు, నిలువునా ముంచి వెళ్ళింది, మీకు ఇంకా బుద్ధి రాలేదా అంటుంది. అను తను ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది అని అడుగుతుంది. దమయంతి లెటర్లో క్లియర్గా చెప్పింది కదా, నీతో కలిసి ఉండలేనని, నాకు ఇష్టం లేదని చెప్పింది కదా, ఇంకెందుకు డౌటు, తప్పు చేసింది కదా, ఎక్కడ బయటపడుతుందో అని పారిపోయింది అంటుంది. విక్రమ్ కృష్ణ అత్త మర్యాదగా మాట్లాడండి, రాధ వెళ్ళింది అంతే, తప్పు చేయలేదు, అది ఇంకా నిరూపణ కాలేదు అంటాడు. దమయంతి ఇందులో నిరూపణ కావడానికి ఏముంది, దుర్గ విషయంలో నిజం నిరూపిస్తా అని నువ్వు ప్రతిజ్ఞ చేశావు, ఆ గడువు దగ్గర పడింది, తను ఎటూ తప్పు చేసింది కాబట్టి, దుర్గను ప్రేమించింది కాబట్టి దొరికిపోతానని భయపడి వెళ్ళిపోయింది అంటుంది. వసుంధర ఇలాంటి అమ్మాయినా మన ఇంటికి తీసుకొచ్చింది అంటుంది. దమయంతి వచ్చిన మొదటి రోజే చెప్పాను, మీరు వినలేదు, మన స్థాయి కాదు మన పరువు తీస్తుంది అన్నాను, తీసేసి వెళ్ళింది కదా, విక్రమ్ కృష్ణ పరువు మన పరువు తీసేసింది, మనల్ని ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా, ఏదా ప్రేమ, ఇదేనా అని అడుగుతుంది. సునంద గొప్ప కోడలొచ్చిందమ్మా నీకు, టీ కొట్టు బ్యాచ్ అంటే వినలేదు, పూజలు వ్రతాలు నల్లపూసలు గుచ్చే పూజ, 16 రోజుల పండగ శోభనం ఎన్ని చేశావు, కానీ నీ కోడలు పారిపోయింది, ఇప్పుడేం చేస్తావు, మా కోడలు కనిపించడం లేదని పేపర్లో ప్రకటన ఇస్తావా అని అడుగుతుంది. వసుంధర అందరికీ ప్రచారం చేయండి, అందరికీ తెలుస్తుంది, ఇప్పటికి పోయిన పరువు చాలు అంటుంది. దమయంతి సిగ్గున్నవాడు ఎవడో ఆ పని చేయడు, నీతో కలిసి ఉండలేనని మొహం మీద చెప్పి వెళ్ళింది అంటుంది. వసుంధర సునందతో మళ్ళీ వెళ్ళి నీ కొడుకు ఆ అమ్మాయి కోసం ఎదుగుతాడేమో, పోయిన పరువు చాలు వద్దని చెప్పు అంటుంది. దమయంతి మోనాలిసాతో ఇల్లంతా పసుపు నీళ్లు చల్లు, ఒక శని పోయింది అని చెప్పి వెళ్ళిపోతుంది. వసుంధర రామచంద్రయ్య అను కూడా వెళ్ళిపోతారు. నందగోపాల్ విక్రమ్ కృష్ణతో ఎక్కడికి వెళ్ళిందిరా తను అని అడుగుతాడు. విక్రమ్ కృష్ణ సైలెంట్గా వెళ్ళిపోతాడు. సునంద నందగోపాల్తో ఏంటండి ఇది అని అడుగుతుంది. ఇక విక్రమ్ కృష్ణ రామలింగం రాధ కోసం వెతుకుతూ ఉంటారు. రామలింగం రాధ ఫ్రెండ్కి కూడా కాల్ చేశాను, అక్కడికి కూడా రాలేదంట అంటాడు. విక్రమ్ కృష్ణ ఒకవేళ ఆ దుర్గగాడు ఏమైనా అంటాడు. ఇక దుర్గ రాధను అంబులెన్స్లో బంధించి చేతులు కట్టేసి ఉంచుతాడు. రాధ విడిపించుకునేందుకు ట్రై చేస్తూ ఉంటుంది. ఇక పద్మ విక్రమ్ కృష్ణ ఇంటికి వస్తుంది. సునందతో వదిన మా రాధ ఎక్కడా అని అడుగుతుంది. ప్రియా ఆ దుర్గగాడితో నీ కూతురు లేచిపోయింది అంటుంది. పద్మ ఇంకొకసారి నా కూతురు గురించి తప్పుగా మాట్లాడమంటే చంపేస్తాను అంటుంది. పద్మ విక్రమ్ కృష్ణ కాలర్ పట్టుకుని నా కూతురు ఎక్కడో చెప్పండి అంటూ విక్రమ్ కృష్ణని నిలదీస్తుంది. విక్రమ్ కృష్ణ ఇంటి ముందు కూర్చుని నా కూతురు వచ్చేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను అంటుంది. ఇక దుర్గా అంబులెన్స్ని బెలూన్స్తో డెకరేట్ చేసి కేక్ కట్ చేస్తూ హార్ట్ కేక్ అంటాడు. నీ ముందు నా హార్ట్ని పెడుతున్నాను అంటూ నవ్వుతూ ఉంటాడు దుర్గా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.